ఫ్రెండ్స్, మన దగ్గర 50,000 కానీ ₹1,00,000 కానీ ఉన్నప్పుడు మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్లో ఇంట్రెస్ట్ రేట్ మహా అయితే 5 to 7% దాకా ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్స్లో అనుకోండి, మీకు 10% అబోవ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. ఈరోజు టాపిక్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. ఓకేనా? స్కిప్ చేయొద్దు. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పటిలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి, ఎందుకంటే నేను యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్ అంటే ఇప్పుడు సపోజ్ మనకి బ్యాంక్లో చూసుకున్నాం అనుకోండి, మనకు 50,000 లేదా ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అది ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది? బ్యాంక్ మేనేజర్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్స్లో అనుకోండి, మనం ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకొని కొంతమంది ఆ కంపెనీలో డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేస్తే అక్కడ ఫండ్ మేనేజర్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు? మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని అక్కడ కొంత పెడతాడనమాట. ఇప్పుడు పెట్టిన అమౌంట్ మొత్తం వచ్చిన వెంటనే మ్యాచ్యూరిటీ డేట్కి మన దగ్గర మెయింటెనెన్స్ ఛార్జెస్ అని, ఎక్స్పెన్స్ రేషియో అని 1 నుంచి 3% ఉంటుంది. అది కట్ చేసుకొని మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది మనకి మ్యాచ్యూరిటీ డేట్లో ఇస్తారనమాట. దీనిని మ్యూచువల్ ఫండ్ అంటారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మనకి రిస్క్ ఎక్కువ. రిస్క్ ఎందుకు ఎక్కువ అంటే, మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఇందులో మనకి రిస్క్ ఎక్కువ, కానీ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీరు ఈ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని 1 year కంటే ఎక్కువ లాకిన్ పీరియడ్గా ఉంచుకుంటే మీకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది. సో ఇది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే. నెంబర్ 2, డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్. డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చే దాంట్లో పెడతారనమాట. ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చే దాంట్లో అంటే గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్, డెబెంచర్స్, వీటిలో ఏమవుతుంది? ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. 6 నుంచి 9% ఇంట్రెస్ట్ అనేది ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో ఇన్వెస్ట్ చేసి మ్యాచ్యూరిటీ డేట్ అయిపోయిన తర్వాత ఆ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ని మనకి ఇస్తారనమాట. ఓకే, దీంట్లో కూడా మనకి 1 year కంటే ఎక్కువ మనం పెట్టుకున్నట్లయితే మనకి ట్యాక్స్ ఫ్రీ బెనిఫిట్ కూడా ఉంది. నాకు రిస్క్ వద్దురా బాబు, సేఫ్గా ఉండాలి, ఒక సరైన ఇంట్రెస్ట్ వస్తే చాలు అనుకునే వాళ్ళకి ఈ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్ వన్. నెంబర్ 3, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా బ్యాలెన్స్ మ్యూచువల్ ఫండ్స్ అని కూడా అంటారు. ఇందులో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే కొంత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో, ఇంకొంత ఏమో డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. అంటే 50-50 కూడా పెట్టుకోవచ్చు, లేదా 60-40 అలా కూడా డైవర్సిఫై చేసి పెడతారనమాట. ఇందులో రిస్క్ తక్కువ, ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. సేమ్ ముందు చెప్పిన రెండాటిలాగే 1 year కంటే ఎక్కువ పెట్టుకుంటే మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, 4వది వచ్చి లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా లిక్విడిటీ మ్యూచువల్ ఫండ్స్. ఈ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్, లిక్విడిటీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా 2 రకాల ఫండ్స్ ఉన్నాయి మళ్ళీ. అందులో ఒకటి ఓపెన్ ఎండెడ్ ఫండ్, ఇంకోటేమో క్లోజ్ ఎండెడ్ ఫండ్. ఫస్ట్ ఓపెన్ ఎండెడ్ ఫండ్ గురించి మాట్లాడుకుందాం. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్లో అన్నీ ఓపెన్గా ఉంటాయి. మీరు అన్లిమిటెడ్ ఎన్నైనా కొనుక్కోవచ్చు, ఎన్నైనా వాడుకోవచ్చు, ఎన్నైనా అమ్ముకోవచ్చు. ఇది ఓపెన్ ఎండెడ్ ఫండ్. తర్వాత ఇందులో మీరు 4 రోజులు కూడా ఉంచుకోవచ్చు, 4 నెలలు కూడా ఉంచుకోవచ్చు, 1 గంట కావాలంటే గంట కూడా ఉంచుకోవచ్చు. మీ ఇష్టం వచ్చినంతసేపు ఉంచుకొని దీన్ని అమ్మేసుకోవచ్చు అనమాట. అందుకే దీన్ని ఓపెన్ ఎండెడ్ ఫండ్ అని చెప్పి అన్నారు. ఇప్పుడు క్లోజ్ ఎండెడ్ ఫండ్ గురించి మాట్లాడదాం. క్లోజ్ ఎండెడ్ ఫండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు కొత్తగా స్టాక్ మార్కెట్లో ఐపీఓ అని అంటారు కదా, అందులో ఒక కొత్త కంపెనీ ఎంటర్ అయినప్పుడు లిమిటెడ్ షేర్స్ని అమ్ముతుంది అనమాట. ఇన్ని షేర్సే ఉన్నాయి, కొనుక్కోండి, ఈ టైం అయిన తర్వాత మళ్ళీ మీరు కొనుక్కోలేరు అని చెప్తారు. ఇది April 24 నుంచి April 30 వరకు మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. ఆ టైంలో మనం దీన్ని కొనుక్కోవాలి. దీన్ని న్యూ ఫండ్ ఆఫర్ లేదా NF1 కూడా అంటారు. ఓకేనా? ఇది మనం కొనుక్కున్న తర్వాత అమ్ముకోవచ్చా అంటే లేదు, అమ్ముకోవడానికి కుదరదు. ఒక 3 years 4 years లాకిన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు దీన్ని అమ్ముకోవాలనుకుంటే మీకు ఛార్జెస్ అనేది, పెనాల్టీ అనేది పడుతుంది అనమాట. సో ఇది లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా లిక్విడిటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ లేదా క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అని అంటారు. ఓకే, నెంబర్ 5, ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్. పేరు వినగానే మీకు అర్థమై ఉంటుంది, ఇది ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి యూజ్ చేసే మ్యూచువల్ ఫండ్ అని. ఓకేనా? ఇది మనకి చూసుకున్నట్లయితే మన ఫోన్లో గ్రో యాప్లో కానీ, ఫోన్పే యాప్లో కానీ, లేకపోతే పేటిఎం అనే యాప్లో కానీ దర్శనం ఇస్తుంది. దీని యొక్క బెనిఫిట్ ఏంటంటే, సెక్షన్ C ఆఫ్ IT యాక్ట్ 1968 ప్రకారం 1,50,000 వరకు ట్యాక్స్ రిడెంప్షన్ అనేది లభిస్తుంది. మీరు అమౌంట్ అనేది ఇందులో పెట్టుకున్న తర్వాత, లాకిన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ₹1 కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదన్నమాట. ఓకేనా? సో ఇది ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్. ఫ్రెండ్స్,
మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని రకాలు ఉన్నాయో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈసారి మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలో మీకు పూర్తిగా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.